హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇప్పుడు కాల్ లెటర్స్ ఆర్జీయూకేటీ అడ్మిషన్స్ గురించి కాల్ లెటర్స్ అయితే వస్తున్నాయి. దాని గురించి చూద్దాం. ఇది ఒక స్టూడెంట్స్కి వచ్చిన కాల్ లెటర్. దాని ద్వారా మనం అసలు ఏం తెలుసుకోవాలి, కాల్ లెటర్ రాకపోతే ఎలా, కౌన్సిలింగ్ అటెండ్ కావాలా వద్దా, సో అవన్నీ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఓకే, ఇప్పటి వరకు మనకు వచ్చింది స్కోర్ కార్డ్ ఒకటి, ర్యాంక్ కార్డ్ ఒకటి, ఇప్పుడు ఈ థర్డ్ది కాల్ లెటర్. ఓకే, సో కాల్ లెటర్స్ పంపించడం అయితే స్టార్ట్ అయింది. ఇంకా చాలామందికి రాలేదు. రాకపోతే ఏం చేయాలో కూడా చెప్తాను, చివరి వరకు చూడండి. ఓకే, సో ఈ వచ్చిన కాల్ లెటర్స్లో చూడండి, ఇతనికి ఈ స్టూడెంట్కి 27th December 5 AM మార్నింగ్ అయితే వచ్చింది. తర్వాత అతని కౌన్సిలింగ్ డేట్ అయితే 7th January రోజు కౌన్సిలింగ్ డేట్. ఓకే, దీనిలో క్లియర్గా ఉంది, యు ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ కౌన్సిలింగ్. అంటే కౌన్సిలింగ్కి అడ్మిషన్ కన్ఫర్మ్ కాదు, కానీ ఒకవేళ ప్రొవిజనల్, ఇది ప్రొవిజనల్ మాత్రమే. ఓకే, డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్, ఒకవేళ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇంకా ఏ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూద్దాం. మీరు కాలింగ్ కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ అడ్మిషన్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హ్యాస్ బిన్ కాల్డ్ ఫర్ కౌన్సిలింగ్. అంటే సపోజ్ మీ ర్యాంక్ 4800 ఉంది. సో ఆ 4400 సీట్స్ మళ్ళీ 4000 వరకే ఓపెన్ కేటగిరీ. సో మిగతా 400 మాత్రం ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కాబట్టి, సో 4800 ర్యాంక్ ఉంది అంటే వాళ్ళకు కూడా కాల్ లెటర్ వస్తుంది, వాళ్ళు కూడా కౌన్సిలింగ్ అటెండ్ కావాలి. కానీ ఆ మిగతా 800 మెంబర్స్ ఆల్రెడీ అటెండ్ అయిన 4000 మెంబర్స్లో 800 మెంబర్స్ కానీ అడ్మిషన్ తీసుకోకపోతే అప్పుడు మీకు వచ్చే ఛాన్స్ ఉంది. సో అలా డిసైడ్ అవుతుంది. కాబట్టి కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయండి. ఈ కాల్ లెటర్ వచ్చినంత మాత్రాన, కౌన్సిలింగ్లో డేట్ వచ్చినంత మాత్రాన అడ్మిషన్ అయితే కాదు. ప్లస్ ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాతే డౌట్స్ అడగండి. చాలామంది స్టార్టింగ్ ఒక 2 minutes 1 minute చూడగానే డౌట్స్ అడగడం స్టార్ట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో. సో చివరి వరకు చూస్తే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి, మళ్ళీ అడగాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, సో ఆ మార్క్స్ మేము ఏవే డాక్యుమెంట్స్ తీసుకోవాలి, ఇది అఫీషియల్ కాల్ లెటర్ కాబట్టి ఇంకా దీని ప్రకారమే మీరు రెడీ అవ్వండి. ఓకే, సో మార్క్స్ మేము 10 ఆర్జీయూకేటీ సిఈటి మార్క్స్ మేము ఆర్జీయూకేటీ అడ్మిషన్ ర్యాంక్ కార్డు, మార్క్స్ మేము ర్యాంక్ కార్డు, తర్వాత 10th బోర్డ్ ఎగ్జామ్ హాల్ టికెట్, తర్వాత 10th గ్రేడ్ షీట్, ఓకే జీపీఏ షీట్, తర్వాత ఎస్ఎస్సి టీసీ. ఓకే, సో ఒకవేళ హవెవర్ ద ఈవెంట్ ఆఫ్ ద అడ్మిషన్ ఆల్రెడీ టేకెన్ ఎల్స్వేర్, క్యాండిడేట్స్ కెన్ బి గివెన్ టైమ్ టు ప్రొడ్యూస్ టీసీ విదిన్ 2 days ఆఫ్ గివింగ్ అండర్టేకింగ్ దట్ ఎఫెక్ట్ ఆఫ్ అడ్మిషన్ షెల్ బి రిజర్వ్డ్ ఇన్ 10. అంటే 10thలో ఆల్రెడీ పాస్ అయ్యి వేరే కాలేజీలో ఇంటర్ కాలేజీలో జాయిన్ అయిపోతే వాళ్ళు అండర్టేకింగ్ అయితే తీసుకుంటారు మీకు కౌన్సిలింగ్ టైంలో. దాని తర్వాత మళ్ళీ వచ్చి ఏ కాలేజీలో నుంచి జాయిన్ అయ్యారో అక్కడ నుంచి మళ్ళీ టీసీ తీసుకెళ్ళొచ్చు. ఓకే, స్టడీ సర్టిఫికెట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. తర్వాత క్యాండిడేట్స్ సెలెక్టెడ్ అండర్ నాన్ లోకల్ కేటగిరీ హ్యావ్ టు సబ్మిట్ రెసిడెన్స్ సర్టిఫికెట్ యాజ్ అ ప్రూఫ్ దట్ ఎఫెక్ట్ దట్ క్యాండిడేట్స్ రిసైడెడ్ ఇన్ ద స్టేట్ ఫర్ ద total period of 10 years excluding period of study outside the state either whose parents are resided in the state for the 10 years ఆ స్టేట్లో ఉన్నట్టు మీరు ప్రూఫ్ చూపించాలి. తర్వాత ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ అయినా ఓకే. దెన్ క్యాస్ట్ సర్టిఫికెట్ మీ సేవా సచివాలయంలో దీంట్లో ఉన్న ఫార్మాట్ తీసుకెళ్ళండి. ఓకే, సో ఆర్జీయూకేటీ వెబ్సైట్లో ఒక ఫార్మాట్ ఉంది, ఆ ఫార్మాట్ ప్రకారం మీరు ఫిల్ చేసి మీ సేవా సచివాలయం నుంచి క్యారీ చేయండి. లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, పాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పనికిరాదు, లేటెస్ట్ మాత్రమే. పర్ ఇయర్ టు ఇయర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. సో లాస్ట్ ఇయర్ది 2 years బ్యాక్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈసారి మీకు వర్తించదు. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ శాలరీ సర్టిఫికేట్, తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అండ్ పేరెంట్స్. ఇది కూడా చాలామంది నేను అడ్మిషన్ అవుతున్నాను కాబట్టి నా ఫోటోస్ సరిపోతాయి అనుకుంటారు, కానీ తనది, మదర్ది, ఫాదర్ది 4 ఫోటోగ్రాఫ్స్, తన సెల్ఫ్ ఫోటోగ్రాఫ్ కొన్ని ఎక్కువనే ఉంచుకోండి. సెల్ఫ్ ఫోటోగ్రాఫ్ ఒక 10,
మదర్ ఫోటోగ్రాఫ్ ఒక 5 to 6, ఫాదర్ ఫోటోగ్రాఫ్ ఒక 5 to 6. తర్వాత రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ అండ్ మదర్ సేమ్. ఓకే. తర్వాత ఇఫ్ సెలెక్టెడ్ యూ హ్యావ్ టు పే. ఇది కూడా జాగ్రత్తగా చూసుకోండి, అక్కడ అడ్మిషన్ అయిపోతుంది. ప్రొవిజనల్ కాబట్టి అదే రోజు అడ్మిషన్ అయితే 4,500, 45,000 ట్యూషన్ ఫీగా, ఒకవేళ ఇంటర్మీడియట్ అంటే పీయూసీకి ప్లస్ 50,000 పర్ ఇయర్ బీటెక్ ప్రోగ్రామ్కి. ఓకే. తర్వాత ఒకవేళ ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటే వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు, దానికి అవసరం లేదు. ఓకే. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ 1,500, ఎస్సీ ఎస్టీ అయితే 1,000 రూపీస్, 2,000 రూపీస్ కాషన్ డిపాజిట్, అంటే టోటల్ 3,500. ఎవరికైనా ఎస్సీ ఎస్టీ మాత్రం 3,000 పే చేయాల్సి ఉంటుంది. సో ఈ అమౌంట్ 45,000 ట్యూషన్ ఫీ ప్లస్ 3,500 అంటే దాదాపుగా మీరు ఒక 50,000 తీసుకెళ్ళాలి పియూసీ అడ్మిషన్ గురించి, ప్లస్ రీఎంబర్స్మెంట్ లేకపోతే. ఓకే. సో క్యాండిడేట్స్ నీడ్ టు బ్రింగ్ 3 sets ఆఫ్ ఫోటో కాపీస్ ఆఫ్ ద అబౌవ్ డాక్యుమెంట్స్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కౌన్సిలింగ్. కనీసం 3 sets అన్నారు కాబట్టి మీరు 5 sets జిరాక్స్ తీసుకెళ్ళండి, క్లియర్గా ఉండేలాగా, జిరాక్స్ అనేది క్లియర్గా ఉండేలాగా తీసుకెళ్ళండి. ఓకే. ఒరిజినల్స్ కూడా కంపల్సరీ, పైన ఏవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో ఆ ఒరిజినల్ కాపీ కూడా అవసరము. క్యాండిడేట్స్ హూ విష్ టు అవైల్, ఈ ఫీజు కట్టలేకపోతే ఇమ్మీడియట్గా లోన్ కూడా ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. ఆ ఫార్మాలిటీస్ అన్నీ క్యాంపస్లోనే ఉంటాయి. సో వాటికి అడిషనల్గా 4 sets ఆఫ్ కాపీస్ ఆఫ్ ఆల్ అబోవ్ సర్టిఫికెట్. సో 3+4, ఆల్రెడీ 3 వాళ్ళకి కావాలి, 4 వీళ్ళకి కావాలి. సో బెటర్ ఒక 10 to 12 క్లియర్ కట్గా జిరాక్స్ కాపీస్ ఉంచుకోవడం బెటర్. ఎంప్లాయీ ఐడి కార్డ్, శాలరీ సర్టిఫికెట్, పాన్ కార్డ్ ఆఫ్ పేరెంట్, రేషన్ కార్డ్ ఆర్ ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్ ఆఫ్ పేరెంట్, 6 ఫోటోగ్రాఫ్ ఆఫ్ క్యాండిడేట్ అండ్ 4 ఫోటోగ్రాఫ్ ఆఫ్ పేరెంట్స్, ఒకవేళ లోన్స్ అప్లై చేయాలనుకుంటే. సో దీంట్లో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా హెల్ప్ లైన్ నెంబర్స్, ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఒకవేళ మీకు ఇప్పటి వరకు అయితే కాల్ లెటర్ రాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, త్వరలోనే కాల్ లెటర్ వస్తుంది. ఓకే. ఒకవేళ కాల్ లెటర్ రాకపోతే ఒక 2 days వెయిట్ చేయండి, తర్వాత ఈ నెంబర్స్కి కాల్ చేయండి. ఓకే. సో ఇది. తర్వాత కోవిడ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఐటమ్స్ తీసుకెళ్ళాలి. తర్వాత ఫస్ట్ బాడీ టెంపరేచర్, వెళ్ళగానే మీ బాడీ టెంపరేచర్ చెకింగ్ జరుగుతుంది. ఫేస్ మాస్క్ ఎప్పుడు ఉంచుకోవాలి, పర్సనల్ శానిటైజర్ ఉంచుకోవాలి. ఓకే. సో ఇది కౌన్సిలింగ్కి వచ్చిన కాల్ లెటర్ డీటెయిల్ గురించి. మీకు ఇప్పటి వరకు కాల్ లెటర్ రాకపోతే టెన్షన్ చెందాల్సిన అవసరం లేదు, ఒక 3-4 days వెయిట్ చేయండి. మెయిల్ ఐడి కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకే. సో అలాగే మీరు జాయిన్ అయిన తర్వాత, జాయిన్ కాకపోయినా ఒక మంచి ఎడ్యుకేషన్ పొందాలంటే విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తుంది. దానికి ఎగ్జాము, ఒక మంచి స్టూడెంట్ సెలెక్షను తో పాటు మంచి కోచింగ్ ఇవ్వబడుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలంటే విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. మీరు ఏ ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నా, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నా, ఆర్జీయూకేటీలో జాయిన్ అయినా ఫ్యూచర్ బాగుండాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తున్నాను. సో ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ మీకు త్వరలోనే ఇవ్వబడతాయి. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇమీడియట్గా జాయిన్ కండి. బాయ్. థ్యాంక్ యూ.